హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. సో మేమైతే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్ అయితే ఎక్కేసాము. బస్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 110 రూపీస్ అయితే పడింది. ఏసీ బస్సా నాన్ ఏసీ బస్ ఏ బస్ అయినా 110 రూపీస్ అయినా అయితే చెప్పేశారు. ఆ టికెట్ మనకి 3 days అయితే యూజ్ అవుతుందని చెప్పేశారు, అప్ అండ్ డౌన్. సో చెక్ పోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే లగేజ్ చెకింగ్ ఉంటుంది. ప్రతి పర్సన్ని దిగి అయితే చెకింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంత లగేజ్ దింపి ఎక్కి చెకింగ్ చేయించుకునే పాటికి మాకైతే దోలు తీరిపోయిందండి బాబోయ్. మళ్ళీ చెకింగ్ చేయించుకొని ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కేసాము. సో మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేము వెళ్ళింది అయితే మార్నింగ్ టైం కదండి, 6-7 ఆ అరౌండ్ టైంకి అయితే మేము కొండపైకి అయితే వెళ్ళిపోయాము. అసలు చాలా అంటే చాలా బాగుందనమాట. క్లైమేట్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఫుల్ మంచు అయితే పట్టేసి అనమాట. ఎంత అంటే అంత బాగుందనమాట. మీరే చూడండి. ఒక కార్ అయితే యాక్సిడెంట్ అయ్యి లోయలో అయితే పడిపోయిందనమాట. ఎవరికి దెబ్బలు అయితే తగలలేదని అయితే తెలిసింది. సో మేము చూడండి అలా అయితే పడిపోయింది. మార్నింగ్ టైం కదా, చాలా స్లోగా వస్తే అయితే బాగుండేది. ఇదే కాదండి, అలా ముందుకు వెళ్తా ఇంకో కార్ కూడా సేమ్ అనమాట అలాగే పడిపోయి కనిపించింది. సో ఘాట్ రోడ్ అంటే చాలా స్లోగా వెళ్ళాలి. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఈ టైంలో అయితే వెళ్ళలేం. నాకు తెలిసి అయితే బస్సే సేఫ్ అనిపించింది. ఇక ఇలాంటి ఘాట్ రోడ్స్లో కార్స్ అంటే కొంచెం భయమే కదండి. ప్లస్ అది మార్నింగ్ టైం మంచి అదంతా ఉంటుంది కదా. ఇంకో కార్ అయితే మరీ ఘోరంగా పడిపోయింది చూడండి. కానీ ఎవరికి ఏం కాలేదని అయితే తెలిసిందనమాట. మేమైతే కొండపైకి రీచ్ అయిపోయాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే దిగేసి టిఫిన్స్ చేసేసి మనం బుక్ చేసుకున్న టికెట్స్ అక్కడ చూపిస్తే మన రూమ్స్ ఎక్కడ వచ్చినాయో వాళ్ళైతే మనకి చెప్తారనమాట. మేము వెళ్ళింది అయితే 10 members కదా, 5 members ఒక చోట వచ్చింది, 5 members అయితే ఇంకొక చోట వచ్చింది. సో ఎవరి రెసిడెన్సీకి వాళ్ళనైతే వెళ్ళిపోయాము. అంతేకాదు దర్శనం కూడా సేమ్ వచ్చింది. 5 మెంబర్స్కి ఒకసారి 5 మెంబర్స్కి ఒకసారి అయితే వచ్చింది. బుకింగ్ చేసేటప్పుడు స్పీడ్గా చేయటం వల్ల ఏమో తెలియదు కానీ అలా అయితే వచ్చిందనమాట. మాకైతే ఒకరోజు వేస్ట్ అయినట్టు అయిపోయింది. 5 daysలో ఇది 5 days ట్రిప్ కదా. సో మళ్ళీ మేము అంత లగేజ్ అంతా వేసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రూమ్ చెకప్ చేయించుకొని మళ్ళీ ఇంకో దగ్గరకు వచ్చి చాలా టైం అయితే అయిపోయింది. మేమైతే మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేమైతే దర్శనానికి అలా అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో ఇక్కడ మనం వచ్చిన తర్వాత మన స్లిప్ అయితే ఏదైతే ఉంటుందో సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన స్లిప్ మనం ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ రూమ్స్ దగ్గర చూపిస్తే మనకి రూమ్ అయితే అలాట్ చేస్తారనమాట. రూమ్ వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే పడింది. చాలా అంటే చాలా బాగుంది. విత్ హాట్ వాటర్ అండి. 2 beds ఇచ్చేసారు పెద్దవి. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే మేము మా మమ్మీ మా డాడీ మా మమ్మీ అయితే మొక్కు అయితే ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతాము. మనకి ఈవినింగ్ టైము టికెట్ మీద మనకి రగ్గులు కావాలన్నా చేపలు కావాలన్నా దిండులు కావాలన్నా ఇస్తారు. దానికి పర్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. రూమ్కి ఎంతమంది అయినా ఉండొచ్చు.